నీకు పెళ్ళాలు లేవా? నీకు 100 మందిని చూపిస్తా అన్న, 100 మందిని 100 మందిని చూపిస్తా. మనకి రక్తం వస్తుంది, హాస్పిటల్కి వెళ్ళు. హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు సమాజ్ మీడియా. ప్రస్తుతానికి మనం వచ్చేసి పాల్వంచకి దగ్గరలో ఉన్నటువంటి జగన్నాథపురంలో ఉంటాము. అండ్ ప్రత్యేకంగా ఇక్కడికి రావడానికి రీజన్ ఏమనంటే లాస్ట్ 2 డేస్ నుండి నిన్న మొన్నటి నుండి యూట్యూబ్లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏ పెద్ద ఛానల్లో చూసినా ఒక విషయం గురించి అయితే విపరీతమైన చర్చ నడుస్తుంది. అదేంటంటే ఈ జగన్నాథపురంలో ఉన్నటువంటి ఒక యువకుడు అనాలా లేదనుకుంటే వాడిని మృగం అనాలో అర్థం కావట్లేదు. సొంత తల్లిపైనే అంటే సొంత తల్లిపైనే అతను చాలా రోజుల నుండి కొట్టడం, తిట్టడం, ఇంకేదని అలాంటివన్నీ కామన్‌గా జరుగుతుండే. కానీ నిన్న మాత్రం సొంత తల్లిపైనే తాగేసిన మైకం అనకూడదు, అది వాడి వ్యామోహం అట్లాంటిది. ఆ మైకంలో వచ్చేసి సొంత తల్లిపైనే 1 గంట, 2 గంటల నుండి ఇప్పుడు నువ్వు నా దగ్గర పడుకోవాలి, ఇన్ని రోజులు నువ్వు తల్లివిగా కానీ ఇప్పుడు అసలు చెప్పలేకపోతున్నాను. అంటే సొంత వైఫ్‌ని ఎట్లయితే ట్రీట్ చేస్తారో ఆ మాదిరిగా ట్రీట్ చేశాడన్నమాట. అండ్ గంట, 2 గంటలు నా దగ్గర పడుకోవాలి, నాతో కలవాలి, నాతో ఉండాలి అనే ఉద్దేశంతో రకరకాలుగా టార్చర్ పెట్టాడు. ఆ టార్చర్‌లో భాగంగా ఎనకాల వీపు అంటే మీరు వీడియోలు కూడా చూసుంటారు నిన్న మొన్నటి నుండి. వీపు ఎనకాల కొరకడం గానియ్యండి, గోళ్ళతో రక్కడం గానియ్యండి, నానా రకాలుగా టార్చర్ చేశాడు. దాని తర్వాత కేవలం వీపు మీదనే కాకుండా ఈ ఫేస్ ఏదైతే ఉందో ఫేస్ మీద రకరకాలుగా కొట్టడము, చాలా దెబ్బలు కూడా చూస్తా ఉన్నాము. అండ్ అంటే ఒక కన్ను భాగం ఏదైతే ఉందో పూర్తిగా కమిలిపోయింది ఆవిడది. అండ్ ఈ కన్ను కూడా కొంచెం లోపలికి పోయిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఇదంతా ఈ సంఘటన ఏదైతే జరిగిందో ఆ జరిగినటువంటి స్పాట్లో మనం ఉన్నాము. అండ్ పాలంచకు దగ్గరలో ఉన్నటువంటి జగన్నాథపురం అన్నమాట ఇది. అండ్ ఇదంతా ఎవడైతే చేశాడో అంటే కామము తలకెక్కి, మందు తలకెక్కి, గాంజాయి ఒళ్ళంతా పాకి ఆ టైంలో వాడు ఏం బిహేవ్ చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా తెలియనటువంటి ప్రదేశం అన్నమాట ఇది. అండ్ ఇదే ఆ ఇల్లు. ఆ తల్లి ఉండేది ఇక్కడే అండ్ వీడు కూడా ఉండేది ఇక్కడే. అండ్ విషయం ఏందనంటే తనకి అంటే వాడెవడైతే ఉన్నాడో వాడి పేరేంటి తమ్ముడు? పవన్ కుమార్. వాడి పేరు వచ్చేసి పవన్ కుమార్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అండ్ పవన్ కుమార్ తల్లి ఉండేది ఇక్కడే అన్నమాట. అండ్ ఈ పవన్ కుమార్ ఎవడైతే ఉన్నాడో వీళ్ళ నాన్నగారు అంటే వీడు చిన్నగా ఉన్నప్పుడే వీళ్ళ నాన్నగారు చనిపోవడం అయితే జరిగింది. చనిపోయిన తర్వాత ఏందనంటే కేవలం వాళ్ళ తల్లి ఇక్కడే ఉండే. అండ్ ఇక్కడ నుండే ఏదో కూలీనాలి పనులు చేసుకుంటూ ఉండే. అండ్ పని చేసుకుంటూ ఏదో వీడిని చిన్నోడిని పెద్దోడిని చేసి సాకి వీడిని చదివించి ఏవో అవి ఇవి చేసి ఇంత దూరం తీసుకొచ్చిన తర్వాత చివరికి కడుపులో నుండి పుట్టినటువంటి పిల్లోడే చివరికి నాకు శత్రువు అవుతాడు అండ్ నన్నే చెరిపేయడానికి ప్రయత్నం చేస్తాడని చెప్పేసి ఎప్పుడు ఆ తల్లి అనుకోలేదు. కానీ నాకు తెలిసి వీడికి ఇప్పుడు 22, 23 సంవత్సరాల ఏజ్ ఉందన్నమాట. అండ్ వీడేందనంటే గతంలో పాల్వంచలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో వచ్చేసి ట్యాటూలు వేయడం ఇలాంటివి ఏదో పనులు చేస్తుండే అని చెప్పేసి విన్నాము. అండ్ దాని తర్వాత కొన్ని రోజులు ఏవో చిల్లర పనులు ఉంటాయి కదా బయట, అవి ఇవి చేస్తూ ఉండే. అలా కాలం వెళ్ళదీస్తున్న ఇతను ఈ కేవలం ఇప్పుడు ఈ తల్లి ఎవరైతే ఉందో ఈవిడ్ని చెరిపేయడానికి, ఈవిడ మీద మానభంగం చేయడానికి ప్రయత్నం చేసిందే కాదు, గతంలో చాలా రకాలుగా ఈ కాలనీలో ఉన్నటువంటి చాలా మందిని కూడా టార్చర్ పెట్టినటువంటి సందర్భం కూడా ఇక్కడ జరిగిందని చెప్పేసి విన్నాము. అండ్ వీళ్లకు బాబాయ్ వరుస అయ్యేవాళ్ళు, పెదనాన్న వరుస అయ్యేవాళ్ళు, అత్త మామూలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరిపైన విపరీతంగా మందు తాగేసి, విపరీతంగా గాంజా కొట్టేసి వీడు వాళ్ళ ఇళ్ల మీదకి పోవడము, వాళ్ళ ఇళ్ల గేట్లు ఇరగొట్టడము, ఆ గేట్లని పగలగొట్టడము, ఇళ్ల మీదకి రాళ్లతో గాని కర్రలతో గాని దాడి చేయడము, ఇలాంటివి చాలా చేస్తా ఉన్నాడు. గతంలో చాలా సార్లు గొడవలు కూడా చేశారు. గతంలో చాలా సార్లు వీడిని కొట్టడం జరిగింది, వీళ్ళు కూడా వాళ్ళని కొట్టడం జరిగింది. ఇదంతా జరిగింది కానీ వీడు ప్రాణం పోవట్లేదు. దరిద్రానికి ఏందనంటే వీడు ఊళ్ళో వాళ్ళు ఇక్కడ అక్కడ గొడవలు మాత్రమే కాకుండా అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇంటి మీదకి వేయడము. అండ్ ఫైనల్లీ ఏంటంటే వీళ్ళ తల్లిని కూడా ఇలా చెరిపేయడానికి ఇలా రకరకాలుగా ప్రయత్నం చేస్తా ఉన్నాడు. పాపం ఆ తల్లి ఒక 2-3 గంటల పాటు అంటే వీడు ఇంట్లో ఉన్నటువంటి ఆ సమయం ఏదైతే ఉందో గతంలో ఎప్పుడు కూడా నాతో ఇట్లా బిహేవ్ చేయలేదు. సరే వీడు తాగుతాడు, బయట తిరుగుతాడు అండ్ దాని తర్వాత వచ్చి నన్ను కొడతాడు, తిడతాడు అని చెప్పేసి అనేది కామన్ గా జరిగింది. కానీ ఈ కొన్ని రోజుల నుండి మాత్రం వీడు నా మీద ఏదో రకంగా ఒక మనసులో ఏదో చెడు ఉద్దేశం పెట్టుకొని నన్ను ఏదో ఒకటి చేయాలనేటువంటి అభిప్రాయంలో ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నది. అండ్ నిన్న మనం చూసినటువంటి వీడియోలో కూడా పాపం ఆమె ఏడుపు
అంటే ఒకవైపు వీడు ఇట్లా టార్చర్ చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి బాధపడుతోంది, ఏడుస్తోంది. అండ్ మీద నుండి మళ్ళీ ఏందంటే అరే నా కడుపులో నుండి 9 మాసాలు నేను మోసినటువంటి పిల్లోడు చివరికి నాకు ఇలా తయారవుతాడా అని చెప్పేసి అని ఆ కోపంలో ఆటోలో పడున్నాడు కదా వీడు. ఆటోలో పడున్నప్పుడు మీద నుండి కాలుతో తన్నడం గానియండి, తిట్లు గానియండి, వీడు చేసినటువంటి ఈ చికాకులు, ఈ తలనొప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తలుచుకొని పాపం ఆవిడ ఎంత ఘనంగా బాధపడతా ఉన్నదో అదంతా మనం వీడియోలో చూసుకోవచ్చు. అండ్ ఇదే ఇల్లన్నమాట. ఈ ఇంట్లోనే ఆ తల్లి ఉండేది అండ్ వాడు కూడా ఉండేది. అండ్ ప్రస్తుతానికి వచ్చేసి అంటే నిన్న జరిగినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో జరిగిన తర్వాత వీడిని స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. అతను ప్రజెంట్ అయితే స్టేషన్లో కిన్నెరసాని స్టేషన్ అంటే రూరల్కి సంబంధించినటువంటి స్టేషను పాలొంచలో కాకుండా కిన్నెరసానిలో ఉంది కాబట్టి కిన్నెరసానికి ఇతన్ని తరలించడం జరిగింది. అండ్ ఎర్లీ మార్నింగ్ ఇవాళ పొద్దున వచ్చేసి ఆ తల్లి మాత్రమే కాకుండా ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి మరికొంతమంది వ్యక్తులు కూడా అందరూ కలిసి ఇక్కడ నుండి తీసుకొని అంటే స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అండ్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత మరి ఏం చెప్తా ఉన్నారు, వాడి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, అండ్ వాడు కేవలం మందు, సిగరెట్, గాంజాయి మాత్రమే కాకుండా చివరికి కన్న తల్లిపైనే ఈ రకంగా ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నటువంటి వాడిని మరి ఉరి తీయాలా లేదనుకుంటే యావజ్జీవం శిక్ష చేయాలా అనేది కూడా చాలా మంది డిమాండ్ అయితే చేస్తా ఉన్నారు. అండ్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా మంది ఒక విషయాన్ని అయితే మర్చిపోయాను నేను, ఏమనంటే ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి చాలా మంది మనం ఇక్కడ ఈ వీడియో తీసుకోవడానికి వచ్చినప్పుడు ఒక 10-15 మంది ఇక్కడ దగ్గరయ్యారు కానీ వాళ్ళని అసలు ఏం జరిగింది ఏంటి, ఇక్కడ డీటెయిల్స్ ఏంటి, వీడి గురించి ఏమైనా చెప్పండి అని అంటే దరిదాపులు అందరూ కూడా భయపడతా ఉన్నారు. ఎందుకనంటే ఇవాళ వాడు స్టేషన్లో ఉన్నాడు, సరే వాడు తప్పు చేశాడు, వాడికి శిక్ష పడ్డా 1 నెలకో 2 నెలలకో 5 నెలలకో ఇంకేమైనా బయటకు వస్తే మాత్రం మేము ఏదైనా మాట్లాడితే వాడి గురించి ఏమైనా కామెంట్ చేస్తే మాత్రం బయటకు వచ్చిన తర్వాత మమ్మల్ని కూడా కొడతాడు అండ్ చంపుతాడు. మా పిల్లల్ని కానీ మా వైఫ్ ఎవరైనా మా ఇంట్లో ఉన్నటువంటి లేడీస్ని కూడా వాడంతే బిహేవ్ చేస్తాడని చెప్పేసి అందరూ కూడా చాలా రకాలుగా భయపడతా ఉన్నారు. 10-15-20 మంది ఇందాక ఎదురుగా ఉన్నవాళ్ళు ఇవాళ అంటే ఈ టైంలో ఎవరిదైనా వాయిస్ తీసుకొస్తుందామో అసలు ఏం జరిగిందని చెప్పేసి మనం కనుక్కునే ప్రయత్నం చేస్తుంటే సింగిల్ పర్సన్ కూడా ఇప్పుడు మన దగ్గర కనబడట్లేదు. అంటే వీడి భయం కావచ్చు, వీడు సృష్టించినటువంటి ఆ ఆందోళన కావచ్చు, అది ఏ స్థాయిలో ఉందో కూడా మనకు అర్థమైపోతా ఉన్నది. కాబట్టి చూద్దాము, ఇక్కడ నుండి మనం స్టేషన్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాము. అండ్ ఆ తల్లి కూడా అక్కడే ఉంది అండ్ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి అసలు ఏంటి, వీడి గతం ఏంటి, వీడు చేసినటువంటి కార్యకలాపాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుంటాను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వీడియో కూడా నేను మీకు అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైనంత వరకు ప్రతి వీడియోని మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.